హన్మకొండ అదాలత్ సెంటర్ లో దారుణం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ అయిన రాజ్ కుమార్ అనే వ్యక్తి మీద వెంకటేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో రాజ్ కుమార్ అయితే మరణించడం జరిగింది. వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య చేయడం అయితే జరిగిందంటూ స్థానికులు అయితే చెప్పడం జరిగింది. హఠాత్తుగా ఈ సంఘటనతో ఒక్కసారిగా హన్మకొండ భయభ్రాంతులకు గురయ్యని చెప్పాలి. స్థానికులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి క్రమంలో ఆటో అక్కడ పెట్టుకొని ఉన్న క్రమంలో వచ్చేసి సడన్ గా ఎదురున్నటువంటి వ్యక్తి ఎవరైతే దాడి చేశారో ఆయన సడన్ గా వచ్చేసి కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడ ఆయన చనిపోయారు. హాస్పిటల్ తరలించినప్పటికీ కూడా ఆయన మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అసలు వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఏంటి అనేది అయితే పూర్తిగా అయితే తెలియదు. ఒక వ్యక్తి ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో తను ఒక మహిళతో ఈ మధ్య ఎక్కువ కాలంగా చనువుగా ఉండడం, దానివల్ల ఈ గొడవ జరిగిందంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఒక ఆడియో కూడా మనం చూడొచ్చు వీడియోలో, విజువల్స్ లో. ఏదైతే ఎందుకు చంపామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగే క్రమంలో తన నుండి ఇది నాకు నా లవర్ తో తిను సన్నిహితంగా ఉన్నాడు అంటూ ఆ వ్యక్తి చెప్పడం, ఆ ఆడియో కానివ్వండి, వీడియో కానివ్వండి హల్చల్ అవుతుందని చెప్పాలి. అలానే ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఏదైతే హత్య జరిగినటువంటి ఏదైతే స్థలం ఉందో అక్కడే ప్రస్తుతం మనం ఉన్నాం, చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే సర్కిల్ అన్నమాట. ఇది మెయిన్ సర్కిల్ హన్మకొండ అదాలత్ అన్నమాట. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కి వెళ్లే దారి, అలానే ఇక్కడ నుంచి హంటర్ రోడ్ కానివ్వండి, ఇటు నుంచి బస్ స్టాండ్ కానివ్వండి, మెయిన్ సర్కిల్ ఇది. అదాలత్ సర్కిల్ లో ఇక్కడ ఆటో స్టాండ్ ఆయన ఆటో వేసుకొని వెళ్తుండగా జరిగిందా, అసలు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే డ్రైవింగ్ లో ఉండగానే లేకపోతే కూర్చొని మాట్లాడుతున్న క్రమంలోనే ఆటో అక్కడ పెట్టుకున్నప్పుడు జరిగిందో ఏంటనేది తెలియాలి. సుమారుగా 11:20 ఆ సమయంలో అయితే ఈ దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. మొత్తానికైతే ఒక్కసారిగా ఇక్కడ అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే ఆయన చనిపోయారని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా అందుబాటులో లేరు. ఎందుకంటే అప్పుడు హత్య జరిగినప్పుడు ఉన్నటువంటి ఎవరైతే గుమ్మిగూడిన జనాలు అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. సో అందరూ వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అని మీరు ఇక్కడ ఉన్నారా ఆ సమయంలో? అంటే తెలిసిందా ఇక్కడ ఇలా జరిగింది అని? ఇప్పుడు మీరు వచ్చినాక తెలిస్తే చూస్తాను అంతే. మేము మాట్లాడబట్టి మీకు తెలుస్తుంది. పోనీ నార్మల్ గా ఇక్కడ మన వరంగల్లో ఇలాంటి సంఘటన జరగడం ఎలా అనుకుంటున్నారు మీరు? ఇట్లా జరగొద్దండి. పోలీసులు ఎప్పటికీ మెయిన్ రోడ్ కాబట్టి ఇలాంటి సంఘటనలు ఈ మెయిన్ రోడ్ మీద జరగకూడదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థమైతలేండి. ఇలాంటి సంఘటనలు అయితే జరగకూడదు. మెయిన్ రోడ్ లా, సందులలో, ఎడారి ప్రాంతాలలో అంటే జరగవచ్చు, జంగలలో జరగవచ్చు. కానీ అదాలత్ దగ్గర, పోలీస్ స్టేషన్ పరిధిల దగ్గరలో జరిగిందంటే ఇది మాత్రం మంచి పద్ధతి కాదండి. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తుందో అర్థమైతలేదు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశం అదాలత్ సర్కిల్ అంటే హన్మకొండలోనే మోస్ట్ పాపులర్ ఏరియా. అలాంటి ఏరియాలో ఇంతమంది జనంలో మధ్యలో ఎవరికి భయపడకుండా పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఇన్ని ఉండగా కూడా భయపడకుండా ఒక వ్యక్తి మీద కత్తితో దాడి చేయడం అనేది ఎలా చూస్తారు మీరు? అదే అండి, ప్రభుత్వం అట్లా ఉన్నది. మన ప్రభుత్వం మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రభుత్వం మంచిగుంటే మంచి పాలన చేస్తే ఇట్లేం కావు. మంచి మెయిన్ శివరస్తల ఈ మెయిన్ రోడ్ మీద ఇలాంటి జరిగిందంటే పట్టబాటింతల ఇది చాలా దురదృష్టకరం అండి. వాళ్ళు ఎవరో మనకి తెలియదు మొత్తానికి అయితే. ఇప్పుడు మీరు వచ్చినాక నాకు తెలిసింది. ఇది చూస్తే మాత్రం ఈ మెయిన్ రోడ్ మీద ఇట్లా జరగకూడదు, కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఇక నుంచి కూడా కానీ కోరుకుంటున్నాం. స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవడం జరుగుతుంది కూడా. అలానే ఎక్కడో జరుగుతుందంటే ఇన్ని రోజులు పలానా దగ్గర జరిగిందంటే అని చెప్పుకునేవారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఎలా జరగడం? ఇట్లాంటివి జరిగినా కూడా ఎవరు పట్టించుకుంటలేండి. సిటీలో కూడా మెయిన్ శివరస్తాలు జరిగినా కూడా పట్టించుకుంటారు. ఎవరు జాగాలో వాళ్ళు వెళ్ళిపోతారు. మనకెందుకులే అనే నిర్లక్ష్యమా? మనకెందుకులే నిర్లక్ష్యం ఉన్నది, భయం ఉన్నది. మళ్ళీ మనం పోతే మన మీద కేసులు అవుతాయి. ఇదంతా మనకు ఎందుకు వచ్చిన కూడా పక్క సైడ్ నుంచి వెళ్ళిపోతారు. కానీ అట్లా పోకూడదండి. మనం కూడా రక్షణ ఇవ్వాలి. వాళ్ళని కూడా కొట్టుకోవద్దు. ఏదంటే స్టేషన్ పోండి, లేకపోతే ఏమంటే పగల పక్షాలు ఉంటే ఏమైనా బయట చూసుకోండి. ఇట్లా చంపుకోవడం మంచిది కాదు అని చెప్పేటట్టు కూడా లేదండి. ఆ వ్యవస్థ అంతా ఇట్లా చేంజ్ అయిపోయిందండి. అందుకొరకు ఈ వ్యవస్థ కొద్దిగా చేంజ్ కావాలండి, మార్పు రావాలి. మీ తరపు నుంచి తీసుకుపోయి మార్పు చేయాలండి. మీ టీం నుంచి చేస్తే కొద్దిగా మార్పు వస్తుంది. చిన్నపిల్లలను కూడా ఈ రేపులు చేస్తారు, అది చేస్తారు. ఇట్లా చేసి వచ్చినా కూడా ఈ కక్షలు కొన్ని రోజులకు చేసుకుంటారు. కాబట్టి అలాంటివి కూడా చేయకూడదండి. ఈ తప్పులప్పులు చేయకూడదు. ఏమైనా కూడా ఈ చట్టప్రకారంగా ప్రభుత్వం తీసుకొని ఏదైనా ఒకటి శిక్షించాలండి వాళ్ళని, ఇలాంటి చేసిన వాళ్ళని. చూస్తున్నారు కదా, ఒక్కసారిగా ఈ సంఘటన అయితే భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అలానే
మహిళల మీద కానివ్వండి, చిన్నపిల్లల మీద కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే హత్యకు గురయ్యారో, హత్య చేశారో ఇద్దరు కూడా స్థానికంగా, వీళ్ళిద్దరు కూడా మడికొండకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఒక వ్యక్తి అయితే ఆటో డ్రైవరు, ఇంకొక వ్యక్తి లవర్ ఎవరైతే ఉన్నారో తనతో సన్నిహితంగా ఉండడం వల్లనే వ్యక్తిగత కక్ష పెంచుకొని తను ఈ సంఘటనకు పాల్పడడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సంఘటన. సో ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు న్యాయవాది, సో మీరు చెప్పండి, యాజ్ ఏ న్యాయవాదిగా నడి రోడ్డులో పట్టపగలు ఇంతమంది చూస్తుండగా అలా మర్డర్ చేస్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? పోలీసులకి రక్షణ ఎవరు ఇస్తారు? న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంతమంది ఉండగా సామాన్య ప్రజలకి రక్షణ ఎక్కడుంది అసలు? ఇప్పుడు ముందు ఇది ఇప్పుడు న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ మనందరం సమాజం నిర్మించుకున్న ఒక సంఘటితం అండి. కానీ ఇందులో ప్రతి ఒక్కరు భాగస్వాములం అనే విషయాన్ని ప్రజలు గుర్తిరగట్లేరు. ఇది బాధాకరం. ఇవాళ ఎవరికి వాళ్ళకు వస్తే కనుక అది బాధపడుతున్నారు తప్పితే పక్కవాడు ఏమైపోతే మనకెందుకులే అనేటువంటి ఈ నిర్లక్ష్య ధోరణి ఇలాంటి దుర్లభ్యానికి, ఇలాంటి దుర్ఘటనకు కారణమే. కానీ ప్రతి ఒక్కరికి ఒక పోలీసును రక్షణ నిర్మించుకోలేము, మనం ఏర్పరచుకోలేము కదా. వాస్తవాలు కూడా మనం గుర్తెరిగి మనం విశ్లేషణ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభ్యర్థన. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇవాళ నేను చూస్తే ఇలా ఉన్నాను. నేను 20 ఏళ్ళకి నా 2 కాళ్ళు పోయాయి, అయినా నేను ఇవాళ అడ్వకేట్గా నాకు ఒక పేరు ఉంది, ఒక నాయకుడు, నేను కష్టపడుతున్నాను. ఎందుకు? నేను సామాజిక బాధ్యతలు ఉంటా కాబట్టి నా దగ్గరికి వస్తారు, సమస్యలు చెప్పుకుంటారు. నిన్న కోర్టులో తన భర్త తన భార్యని జడబట్టి కింద నీళ్ళ కొట్టబోతుంటే వెంటనే ఆపి నేను ఒక్కరే ప్రతిఘటించాను. అక్కడ మీకెందుకులే మిగతా వాళ్ళు అంటున్నారు. అదేంటి? అది జరిగిపోయింది ఒక సంఘటన, ఆపాను. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా ఎవరు స్పందించట్లేదు కాబట్టి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అంటారా? 100% అండి. ఇవాళ వాళ్ళకు కూడా చంపాలని కంకణం కట్టుకోరు, పర్యవసనాలు వాళ్ళకు కూడా తెలుస్తాయి. ఆ టైంలో వాళ్ళు ఏదో క్షణికావేశం ఉన్నప్పుడు అతను మనవాడు అన్నట్టుగా కొంచెం సామాజిక బాధ్యతతో కనుక మనం ప్రతిస్పందించి అతను చల్లబరిచి తమ్ముడు అంటే మాట్లాడుకోవచ్చు. పోలీస్ వ్యవస్థ ఉంది, పెద్దలు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది. ఆవేశం చెప్పి వాళ్ళు మటలు చేసుకుంటే రేపు మీ భార్య పిల్లలు ఏమైపోతారు, మీ కుటుంబం ఏమైపోతుందని అక్కడ ధైర్యంగా చెప్పగలిగితే మనం శత్రువు కాదు కదా, వాళ్ళిద్దరే శత్రువులు. మనం చెప్తే మనం అతను శ్రేయభిలాషులకు అతనికి అర్థమైపోతాం. అరే మన శ్రేయభిలాష వినాలి. ఆ క్షణిక ఆవేశాలు తగ్గించగలిగితే అతను కూడా మనల్ని గుర్తెరుగుతాడు. ఇది ఆపితే మళ్ళీ పోల్సిన ఇది అమాయకత్వం అండి, మూర్ఖత్వం అండి. ఇది వాళ్ళ మంచి కోసమే, నీ మంచి కోసమే నాన్న, నీ మంచి కోసమే తమ్ముడు, ఏదో కోపాలు ఉన్నావు, ఒక క్షణం ఆగు, మేము మాట్లాడుతామని అంటే ఖచ్చితంగా ఆ క్షణంలో వాళ్ళు ఆగుతారు. ప్రతిదీకి మనం ప్రభుత్వాన్ని అనక చేతిలో కత్తి ఉంది కాబట్టి వాళ్ళ మీద కూడా దాడి చేస్తాడేమో అని భయంతో కూడా వాళ్ళు ఆపలేకపోవచ్చు కదా. ఇదే అండి, ఇది వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకొని కత్తిలాగా మనం చెప్పట్లే. ఫస్ట్ ఎమోషనల్ గా వాళ్ళని మనం వాళ్ళకి మాట్లాడాలి, దాకా చెప్పాలి. కత్తి పట్టుకొని ఏర్పాటు చేస్తే అది తెలియదు అతనికి, అలాగే ప్రవర్తిస్తాడు. మనం ముందు తమ్ముడు ఉండు, ప్లీజ్ ఉండు, తమ్ముడు ఉండు, దయచేసి ఉండు, నీ పరిస్థితి, నీ బాధని చెప్తాముడు, మేమున్నాం నీకు అన్యాయం ఏం జరిగింది, మేమున్నాం తమ్ముడు, మేమందరం నీ వాళ్ళమే అలా చెప్పి అతను అలా మెల్లగా మోటివేట్ చేస్తూ అలా అందరూ బాధ్యతగా దగ్గర తీసుకుని అలా ఓదార్చి అలా దాన్ని హ్యాండిల్ చేయాలి. వెంటనే అతని దగ్గర మన సినిమాలో లాగా అతని దగ్గర అతని హీరో లాగా పోయి అతని అంటే అది కాదు. దాన్ని ఎమోషనల్ గా విధానం, మాట్లాడే విధానం అతను కంట్రోల్ చేసేలా ఉండాలి అంటారు. ఖచ్చితంగా అండి. అది ముందు జరుగుతుంటే అక్కడ దాడి చేసేవాడు మనవాడే అనుకోవాలి, అక్కడ బలవుతున్నవాడు మనవాడే అనుకోవాలి. ఇద్దరిని కాపాడాలి. ఇక్కడ ప్రాణాన్ని కాపాడే వాళ్ళం ఆ రకంగా ఒక మంచి మనిషి ఉన్నట్లయితే అక్కడ అతను బలి కాకుండా ఇవాళ అతని జీవితం ఆగమేనా? ఒక మర్డర్, ఒక హత్య నేరం చేసి అందులో నుంచి బయటపడాలంటే ఎన్ని అడ్డంకులు, అందులో నుంచి బయటపడడం సాధ్యమవుతుందా? వాళ్ళ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, 2 కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టే కదా ఇవాళ. ఖచ్చితంగా మేడం, మీరు 100% నేను యాక్సెప్టెడ్. మీరు చెప్పిన దానికి 2 కుటుంబాలని కాపాడేటువంటి ఘనతను ఇక్కడ ఎవరు బాధ తీసుకోకపోవడం వాళ్ళే అసలు నేరస్తులు అని అంటా మేడం. కంపా వినోద్ కుమార్, సీనియర్ అడ్వకేట్ అండ్ సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ. చూస్తున్నారు కదా, దారుణ సంఘటన జరిగేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. కనీసం తనతో మాట్లాడి వద్దు అనే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. తను క్షణికావేశంలో ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడి తనని కోపం తగ్గించే ప్రయత్నం చేసి ఆ దాడిని ఆపడానికి కూడా ఎవరు ప్రయత్నించలేదు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా మనం చూడొచ్చు, ఏదన్నా జరుగుతుందంటే చుట్టూ అందరూ గుమ్మిగూడుతున్నారు తప్ప ఏదన్నా అన్యాయం జరుగుతున్నా, ఏదైనా సంఘటన జరుగుతున్నా ఆపడానికి ఒక్కళ్ళు కూడా ప్రయత్నం చేయలేదు. వాస్తవం అది. ఎందుకంటే ఖచ్చితంగా బరాబర్ పక్కన ఏదైనా దాడి జరుగుతున్నప్పుడు ఒక్కళ్ళు వెళ్ళి ఆపితే వాళ్ళు ఆపకపోవచ్చు, కానీ ఒక 3-4 కలిసి ఒక వ్యక్తిని ఆపలేరా? చేతిలో కత్తి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి ప్రాణాలు పోతుండే కూడా చూస్తూ ఉన్న వారిది కూడా తప్పే కదా. ఇక్కడ హత్య చేయడానికి వచ్చిన వారిది ఎంత పెద్ద నేరం అయినప్పటికీ కూడా మనం చూస్తూ దాన్ని ఆపలేకపోయినా అంటే మన దగ్గర కూడా లోపం ఉన్నట్టే. యాజ్ ఏ లాయర్ గారు చెప్పినట్టు నిజంగా కూడా మన చుట్టుపక్కల ఇంత అన్యాయం జరుగుతుంటే కనీసం ఎవరు స్పందించే ప్రయత్నం చేయట్లేదు. మనిషిలో నిజంగా మానవత
విలువలు కోల్పోతున్నాను రోజు రోజుకి మనం అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అక్కడ మనం చూసుకోవచ్చు పక్క బాక్స్ లో విజువల్స్ లో ఆ వ్యక్తిని పొడిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అతను అడిగే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు ఎందుకు అని అడుగుతున్నారు. అదే ఆ హత్య జరగక ముందు అందరూ అతను ఆపే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. ఎట్టే టైం ఒకటేసారి అయితే పొడవడానికి అయితే ఆయన దురుసుగా రాలేరు కాబట్టి ఏదో కొంచెం సమయం తీసుకుంటారు. ఆ సమయంలో ఈ చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం అలర్ట్ అయి ఉంటే అతని ప్రాణాలు ఈ రోజు కాపాడగలిగేవారు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి ఈ రోజు ఒక నిండు ప్రాణం పోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? ఇక్కడే ఉంటారా మీరు ఇప్పుడు వచ్చారు అంటే నార్మల్ గా చెప్పండి. ఇప్పుడు ఒక హత్య నడి రోడ్డు మీద జరిగిందంటే మీరు ఎలా చూస్తారు? నార్మల్ గా మీ పక్కన ఒక ప్రాణం పోతుందంటే కూడా మీరేం స్పందించరా? సమాజంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఎలా? మంచిది కాదు అది, కానీ మనకు తెలియని విషయం ఇట్లా మాట్లాడతాం, మంచిది కాదు అది. అంటే తెలియని విషయం గురించి నేను అనట్లేదు. నడి రోడ్డు మీద పట్టపగలు మన కళ్ళ ముందు, అంటే మీరనే కాదు జనాలందరూ చూస్తుండగా ఇది జరిగింది. సో అలా ఉన్నప్పుడు కనీసం మనుషులు ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. దీన్ని ఎలా చూస్తారు మీరు? మంచిదిగా ఆపాల్సిందే కానీ మంచిది కాదు. ఇక అందరు పట్టపగలే చేస్తా అంటే కూడా చూసుకుంటూ ఉన్నారు జనాలు, కరెక్ట్ కాదు అది. 11:20 అంటే పట్టపగలు అందరూ తిరిగే ఏరియా ఇది. అవును, కరెక్ట్ కాదు అది. కాకపోతే అది ఎట్లా జరిగిందో ఏందో మరి మనకు కూడా తెలియదు. చూస్తున్నారు కదా, ఆ సమయంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే జరిగిందో సంఘటన దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయడానికి కూడా ఎవరు కూడా మాకెందుకులే, మనకెందుకులే, నాకెందుకు వచ్చింది, ఇక్కడ ఏదన్నా మాట్లాడితే నాకేమవుతుందో, నా కుటుంబానికి ఏమవుతుందో అనే నిర్లక్ష్య వైఖరి దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే షాప్స్ ఇక్కడ ఏదైతే హత్య జరిగిందో అక్కడ షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, కానీ ఆ షాప్స్ నుంచి ఎవరు వచ్చే ప్రయత్నం చేయరు. ఎందుకంటే షాపుల్లో నుంచి కస్టమర్స్ వస్తుంటారు వెళ్తుంటారు, ఆ క్రమంలోనే ఉంటారు తప్ప ఇక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఏదైతే హత్య జరిగిందో అక్కడ ఎగ్జాక్ట్ గా ఇక్కడ వచ్చేసి ఒక సెల్ పాయింట్ ఉంది, ఒక మటన్ షాప్ ఉంది, ఇక్కడ లెన్స్ కార్ట్, ఇట్లా ప్రతి ఒక్కటి ఎక్కువగా షాప్స్ ఉండేటువంటి ఏరియా. అదాలత్ అంటే అసలు తెలియని వాళ్ళు ఉండరు, వరంగల్ అంటే తెలిసిన వాళ్ళందరికీ కూడా అదాలత్ ఏరియా అనేది చాలా ఉన్నటువంటి నానుడిగా ఉన్నటువంటి పేరు అదాలత్. అలానే చాలా న్యాయస్థానం కూడా దగ్గరగా ఉంటుంది, సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉంటుంది. ఇలాంటి సర్కిల్లో ఈ సంఘటన అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మటన్ షాప్ కానివ్వండి, ఇక్కడ సెల్ షాప్ కానివ్వండి, ఇదంతా కూడా ఇక్కడే ఉంది. 11 అంటే నాకు తెలిసి మాక్సిమం 10-11 అన్ని షాప్స్ ఓపెన్ అవుతాయి. యాజువల్ గా మనకి 9 అంటే ఆఫీసెస్ స్టార్ట్ అవుతాయి, కానీ ఏదైతే మనకి 11 అలా అనే వరకు అన్ని షాప్స్ కూడా ఓపెన్ అవుతాయి. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, కనీసం ఇక్కడ ఉన్నటువంటి షాప్ వాళ్ళు ఎవ్వరు కూడా చూసిన సంఘటన చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదు. అలానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హత్య జరిగిన ఏరియాలో మొత్తం కూడా పోలీసులు అందరూ కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. ఎవరిని ఇక్కడికి రానివ్వట్లేదు. హత్య జరిగిన ప్లేస్ దగ్గరకు అయితే ఏ వెహికల్ కూడా ఇక్కడ ఆగనివ్వట్లేదు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రావాల్సింది. పాత కక్షలా లేకపోతే ఇంకా పూర్తిగా అసలు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా ఏదైతే ఉందో ఒక మహిళ గురించి వ్యక్తిగతంగా జరిగిన సంఘర్షణలో ఇతను ఈ కొట్లాట్లో ఆయన చనిపోవడం అయితే జరిగింది దాడిలో, అదే కారణమా ఇంకేమైనా వ్యక్తిగత కారణాలు ఉన్నాయా పూర్తిగా అయితే తెలియాల్సింది. ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయిన వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తి ఇద్దరు కూడా మడికొండకు సంబంధించిన వాళ్ళే. ఇది మొత్తం పూర్తిగా వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్య జరిగిందంటూ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. అలానే ఏదైతే పట్టపగలు 11కి ఇక్కడ జరిగినటువంటి ఈ హత్యతో ఒక్కసారిగా హన్మకొండ కానివ్వండి, వరంగల్ ట్రై సిటీ ప్రజలైతే షాక్ కి గురవడం జరిగింది. ఎక్కడో జరుగుతున్నాయి అనుకునేది ఇప్పుడు ఇక్కడ జరగడంతో అందరూ కూడా చాలా భయభ్రాంతులు గురవడం జరుగుతుంది. కొంతమంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందంటూ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అలానే కొంతమంది ఎవరైతే లాయర్ మనం మాట్లాడామో ఆయన కొంతమంది ఏదైతే వ్యక్తులు చూస్తూ మనకెందుకులేనే నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఒక వ్యక్తి నిండు ప్రాణం అయితే ఈ రోజు బలి కొనడం అయితే జరిగింది. వ్యక్తిగత కక్షల వల్ల ఒక వ్యక్తి నిండు ప్రాణం అయితే కోల్పోవడం అయితే జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలను అయితే మీ ముందుకు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.